తంగలాన్. విభిన్నమైన కథా నేపథ్యాలతో అలరించే పారంజిత్ 1850 సిఈ తంగలాన్ అనే దళిత జాతి కథతో ఈసారి ముందుకొచ్చాడు. ఇది సాధారణ మూవీ కాదు. ఈ మూవీలో చాలా లేయర్స్ ఉన్నాయి. అర్థం కావాలంటే చరిత్ర చదివి తెలుసుకోవాల్సిందే. అసలు స్టోరీ ఏంటంటే 1850 సిఈలో నార్త్ ఆర్కాలో ఉన్న వేపూర్ గ్రామంలో కథ స్టార్ట్ అవుతుంది. తంగలాన్ గిరిజనులకు అధిపతిగా ఉంటాడు. బ్రిటిష్ అధికారి లార్డ్ క్లెమెంట్ గోల్డ్ ఫీల్డ్ వెతడానికి తంగలాన్ని నియమిస్తాడు. దాన్నే ఇప్పుడు కేజీఎఫ్ అంటున్నారు. కేజీఎఫ్ ని కాపాడుతున్న ఆరతి మాంత్రికురాలు వీళ్ళని అడ్డుకుంటుంది. తంగలాన్ బ్రిటిష్ వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, అసలు గోల్డ్ దొరికిందా, ఏం జరిగింది అనేదే మిగతా కథ. తంగలాన్ గా హీరో విక్రమ్ జీవించేశాడని చెప్పాలి. పైగా ఇది 61వ మూవీ. దళితుల క్యారెక్టర్ లో ఒదిగిపోయారు విక్రమ్. స్టోరీ 1850 సిఈ నాటి ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తుంది. తంగలాన్ భార్యగా పార్వతి తిరువోతు ఒదిగిపోయారనే చెప్పాలి. వాళ్ళ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక ఆరతిగా మాలవిక మోహనన్ పాత్ర తక్కువ నిడివితో ఉన్న కథలో మెప్పించేసింది. తదితరులు తమ పాత్ర మేరకు నటించారు. హిస్టరీ, మిస్టరీ, వాస్తవం, కల్పితం, అతీంద్రియ శక్తులు అంశాల్ని మేళవించి దళితుల హక్కులు బాధ్యత గురించి తీసినట్టుంది ఈ మూవీ. ఇలాంటి మూవీస్ అరుదుగా వస్తాయి. స్టన్నింగ్ విఎఫ్ఎక్స్ అదరగొట్టాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వాస్తవికత దగ్గరగా సినిమాని తీశారు. అంత న్యాచురల్ గా నటీనటులు నటించారు. కాకపోతే సినిమా కొంత కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్ ఉండటం మిస్టీరియస్ గా మూవీ ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో కథని కొంచెం సాగదీసినట్టుగా అనిపించింది. మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ బాగా ఇచ్చాడు. రొటీన్ కి భిన్నంగా కథని తీసుకొచ్చిన పారంజిత్ ని మెచ్చుకోవాల్సిందే. బానిసత్వాన్ని రూపుమాపాలనే థాట్ తో వచ్చింది ఈ మూవీ. అలాగే దాన్ని హిస్టారికల్ గా తీశారు. కోరికలే దుఃఖానికి కారణం అనే మెయిన్ ప్లాట్ ఉంటుంది. రొటీన్ స్టోరీలకి అలవాటు పడ్డ వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. ఇన్వాల్వ్ అయి చూస్తే సినిమా బాగుంటుంది. రివ్యూ గానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.